దావీదు వలె మనం కూడా నిబంధన వారసులమే అయినప్పటికీ కొన్ని సందర్భాలలో మనం బలహీనపడతాం. దావీదు కూడా అలా 2 సందర్భాలలో బలహీనపడ్డాడు. అన్ని నామముల కన్నా పైనామమైన యెహోవా నామం పేరిట యుద్ధం చేసి గొల్యాతు పైన గెలిచిన దావీదు ఆ గొల్యాతు ఆయుధం వంటి శక్తివంతమైన ఆయుధము మరొకటి లేదు అని చింతిస్తాడు. రెండవదిగా అతని అక్క కుమారులైన సెరూయా కుమారులైన యోవాబు, అబీషైలు దావీదునకు సంరక్షకునిగా ఉండినప్పటికీ వారు చాలా శక్తివంతులు అని నమ్ముతాడు. మనము దేవుని శక్తి పైన ఆధారపడకుండా ఇతరుల శక్తిని చూసినప్పుడు ఖచ్చితంగా బలహీనపడతాం. అందుకే ప్రభువు పౌలుతో అంటున్నారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నారో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను.